నేను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనో. వీళ్ళెవరో ముస్లిం ఆడపడుచులు కాదు, అల్లా గురించి భజనలు చేస్తున్నది హిందువులు, సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు, సాయిబాబా భక్తులు. ఇప్పుడు సాయిబాబా భక్తులు అనొచ్చా లేకపోతే సాయిబాబా గుడ్డి భక్తులు అనాలో మీరే ఆలోచించుకోండి. ఇందులో ఎవరైనా సరే సాయిబాబా భక్తులు ఉంటే మాత్రం మీ మనోభావాలు దెబ్బతింటే అంతకు మించి నేనేం చేయలేను. కనీసం వినండి, ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఇప్పటికే సాయిబాబా పేరు చెప్పి మన మెదళ్ళని మన మనసుల్ని పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు నేను సాయిబాబా భక్తుడిని, చరిత్ర తెలియకముందు. ఎందుకంటే మనకి సాయిబాబా ఇప్పుడు ఊరు ఊరు కాదు, ఇంటింటికి వచ్చేసాడు. ఎంత దరిద్రంగా వచ్చేసాడు అంటే సాయిబాబా కాళ్ళ కింద మన వినాయకుడు, శివుడు, పార్వతిని పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు. మన సెక్యులర్ భక్తి భావజాలం అలా తయారైంది. పోనా సరే దేవుడు అనుకొని మనం చేసాం, తప్పో తెలియకో తెలుసో నమ్మాం, ఒక వ్యక్తిని నమ్మాం. దేవుడని నమ్మినప్పుడు మీకు బుద్ధి బుర్ర ఉందా? కనీసం జ్ఞానం ఉందా? మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏం పాడుతున్నారు? అల్లా మాలిక్ అంటూనే నిత్యం అల్లా ధ్యానంలోనే మనల్ని మనం పావనం చేసుకున్న విధంగా మనల్ని తయారు చేశారు. ఆ పాడినోడికి బుద్ధి ఉండొద్దా? పాడిన వాడికి, పాడే వాళ్ళకి. అల్లా దేవుడు, ఇప్పుడు సాయిబాబాని మనం హిందూ దేవుడిగా అనుకున్నాం, మొక్కుతున్నాం. మళ్ళీ ఇక్కడ అల్లా ఎందుకు వచ్చాడు అంటే ఏ విధంగా మనల్ని దోచేశారో ఆలోచించండి. ఈ సాయిబాబా ఈ గుడ్డు భక్తులు హిందూ దేవుళ్ళ వద్దకు వెళ్తారో వెళ్ళరో తెలియదు, కానీ దర్గాకి మాత్రం ప్రతి గురువారం వెళ్తారు. అది దర్గానే. అది సాయిబాబా సుఫీ ముస్లిం వాళ్ళు 5 సార్లు నమాజులు చేస్తారు. అవే కాలానుగుణంగా హారతగా మారాయి. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. సరే చెప్తున్నారు కదా పాట, అది ఒకప్పుడు షిరిడి సాయిబాబా గారు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా అసలు దేవుడే కాదు, ఆయన ఒక ముస్లిం ఫకీరు అంటున్నారు. అంటే అసలు దేవుడని ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుడు కాదని ఎవరు చెప్పారు? దేవుడని మీరే చెప్తున్నారు, దేవుడు కాదని మీరే చెప్తున్నారు. అంటే కొన్ని కోట్ల మంది భక్తులు షిరిడి సాయిబాబా గారిని ఫాలో అవుతుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ముస్లిం ఫకీర్ అంటున్నారు. ఒకసారి ఈ యొక్క వీడియో వినండి ఒకసారి. ఈవెన్ షిరిడి సాయిబాబా కూడా దేవుడు కాదని ఒక ప్రముఖ హిందూ వ్యక్తే చెప్పాడు. ప్రముఖ హిందూ వ్యక్తి అని మనం పేర్లు దాచుకుని చెప్పాల్సిన అవసరం లేదు. స్వర్గస్థులు అయ్యారు ఈ మధ్యనే వారు, ద్వారకా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు. ఆయన చెప్పిన మాట 100% నిజము. మరి కానీ షిరిడీలో ఒకసారి చూసుకుంటే మొత్తం ఎంత అసలు నాకు తెలిసి తిరుపతి తర్వాత ఇంకొన్ని 2-3 దేవస్థానాలు తప్పించి ఎక్కువగా జనాలు హిందువులు వెళ్ళే టెంపుల్ ఏదన్నా ఉందంటే షిరిడీని. కలియుగ ప్రభావం అండి, కలి ప్రభావంలోనే ఉంది. కలికి సంబంధించిన అంశాల్లోనే చెప్తారు. అబద్ధపు దైవాలు వస్తారు, వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు. ఇదే జరుగుతుంది. బాబా గారిని ఒక మంచి వ్యక్తిగా లేదంటే ఒక సాధువుగా గౌరవిస్తారా? ఒక గురువుగా చూస్తారా? ఆయన కూడా దేవుడు కాదు, గురువుగా చూస్తారా? చూడండి, ఆయన దైవం ఎట్లా అయ్యారో మీరు చెప్పండి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కూడా దేవుడు కాదు. అంటే హిందువులకైతే ఖచ్చితంగా దేవుడు కాదు. మరి ఒకవేళ ఆయన ముస్లిం ఫకీర్ అంటున్నారు కాబట్టి ముస్లింలు మొక్కుంటారా? మొక్కోమని ముస్లింస్ ఎవరు నాకు తెలిసి వెళ్ళిన దాఖలా నేనైతే ఎక్కడ వినలేదు. మరి మీరే చెప్పారు, హిందువులే ఎక్కువగా ఆరాధిస్తూ మీరే చెప్తున్నారు. ఇప్పటికీ స్టిల్ గురువారం వస్తే చాలా మంది బాబా గారి ఆ భక్తితో మాట కదా నాన్ వెజ్ తిన్నారు వెళ్తున్నారు. హిందువులే ఇంతమంది వెళ్తున్నారు, బాబా గారి దగ్గరికి వెళ్ళారు, నాన్ వెజ్ తినరు అంటున్నారు. కానీ ఆ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళే చాలా క్లియర్ గా అఫిడవిట్లు ఇచ్చేశారు, మాది హిందూ దేవాలయం కాదు. మరి ఎందుకని హిందువులు అంతగా విన్నారు కదా? ఆయన దేవుడు కాదనే మాట 100% కరెక్ట్ అంట లలిత్ కుమార్ చెప్తున్నాడు. మరి కొన్ని కోట్ల మంది ఆయన భక్తులు ఉన్నారు కదా, అవతల పాపం ఆయన జర్నలిస్టు అడుగుతున్నాడు కరెక్ట్గానే, కానీ ఇతనే కొన్ని ఇంకా అంటున్నాం ముస్లింలు ఎవరు పోరని కూడా ఆయన అడుగుతున్నాడు. కానీ ముస్లింలు ఫకీర్ అంట, కాబట్టి ముస్లింలు వెళ్తారంట. అసలు ఈ లలిత్ కుమార్ గారు అసలు ముస్లింలు 0.01% కూడా వెళ్ళరు సాయిబాబా దగ్గరికి. సాయిబాబా దేవుడని ముస్లిం ఎప్పుడు చెప్పలేదు. అసలు నేను దేవుడిని ఆయనే చెప్పాల. సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్ అని ఆయన చెప్తుంటాడు. అంటే అందరి దేవుడు ఒక్కడే అని చెప్పి ఆయన చెప్తుంటాడు. కానీ ఆయన దేవుడు అని చెప్పి మీరందరూ కొలిశారు.
సరే దేవుడిని కొలిచారుగా, ఇవి నమ్మకాలు వాళ్ళకు ఉంటే కొలుచుకోండి. మళ్ళీ ఆయన దేవుడు కాదంటే ఇప్పుడు ఈ సాయి అనేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఆయన పేర్లు పెట్టుకుని ఉన్నారు. చాలా ప్రదేశాల్లో ఆయన పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి ఉన్నారు. మరి ఆయన ప్రతి గురువారం ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ నమ్మకాలను ఏం కావాలి? అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు వాళ్ళు పడ్డప్పుడు ఆయన దేవుడు అని చెప్పి మరి ఆయన దేవుడు కాదని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అంటే మరి ప్రజల మనోభావం దెబ్బతినవా? అదేమంటే ఆయన ముస్లిం ఫకీర్ అంట. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ ముస్లింలు హిందువులు ఇది ఇక్కడ 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 రాజకీయాలనే కాదు దేవుళ్ళ దగ్గర తీసుకొచ్చారన్నమాట.